భావత్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే హక్కు మనకే ఉంది. అసంతృప్తికి తావు లేకుండా సమిష్టి కృషి చేయాలి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. సొంత నిధులతో దగ్గర నుండి బీటీ రోడ్డు నిర్మాణం చేయిస్తున్న చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ. నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రికి తెలియదా? తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్. ఊడిచెర్ల తండా గ్రామం నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి ధైర్యంగా ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం రాధయ్యపాలెం గ్రామం నందు శ్రీకృష్ణపట్నం, రాధయ్యపాలెం, కొత్త తుంగపాడు, పాత తుంగపాడు గ్రామాలకు సంబంధించిన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఒకవైపున అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి పెద్దపీట వేయడం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం, వైద్య సేవలు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామని ఆయన గుర్తు చేశారు. అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడిగేటటువంటి హక్కు మనకుంది. ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి పెద్దపీట వేయడం, ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండడం, వైద్య సేవలు అందించడం, ఇట్లా అన్ని రకాలుగాను కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు. గతానికి పోలిస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఆ పరిపాలనకి ఈవేళ మన పరిపాలనకి ఉన్నది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అందు గురించి అందరూ కూడా కాస్త గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దగ్గరికి ఎవరైనా ఒకరో ఇద్దరో, సహజంగా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకటి అరా చిన్న చిన్న అసమ్మతులను, లేకపోతే చిన్న చిన్న అసంతృప్తివాదులు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పుకుని ఏదైనా ఒకటి అరా పని అవ్వకపోయినా కూడా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం అధికారంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా ఈ పట్ల పనులు చేస్తాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం టౌన్ నరసయ్యపేట నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు గత 20 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న నరసయ్యపేట నుండి చోడవరం టౌన్ మెయిన్ రోడ్డు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు తన సొంత నిధులతో 90 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ అర్ధరాత్రి గడిచినా సరే ఒక బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి యుద్ధ ప్రాతిపదికన తార్ రోడ్డు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్న శాసనసభ్యులు కరణం ధర్మశ్రీని గమనించిన గ్రామ ప్రజలు హఠాత్తున అక్కడికి చేరుకుని ధర్మశ్రీని చూసి అవాక్కయ్యారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం చెల్లించిపోతున్న కమిట్మెంట్ ఉన్న ఏకైక నాయకుడు కరణం ధర్మశ్రీ ఒక్కరే అని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నేను లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రికి తెలియదా? అప్పట్లో ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను మైలవరం నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా 2019 ఎన్నికల ముందు ఎందుకు ఇక్కడ మైలవరంలో నియమించారు? ఇక్కడ ఎందుకు నిలబెట్టారు? నేను కరోనా సమయంలో ప్రజల కష్ట నష్టాలు, నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అండగా నిలబడ్డాను. అప్పుడు నేను నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా? నేడు 3.5 లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు తాజాగా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వేరే చోటుకు తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు. మరి వీరందరూ నాన్ లోకల్ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
అవసరాలకు తగినట్లు మాట్లాడుతూ ఉంటారు. కొత్తూరు తాడేపల్లిలోని రచ్చబండ సమావేశంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షులుగా నన్ను ఎక్కడ ఎందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈ రోజు 6 ఏళ్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసం, లేకపోతే చేసిన అభివృద్ధి కోసం, లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తురాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు, నాన్ లోకల్, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయొద్దు, స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాబు ఆగాయా నువ్వు, ఇక్కడ చిత్తూరు జిల్లా, ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా, ఇక్కడ మేము స్థానికుడిని, ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెల్లబుచ్చే పరిస్థితి. వెనుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం ఊడిచెర్ల తండా గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వెనుకొండ శాసనసభ్యులు బొలా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా సభ్యులు బొలా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈపూర్ మండలం ఊడిచెర్ల తండకు సంబంధించి మొన్న ఇదే పర్సన్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఒక 20 ఇల్లు వేసామని చెప్పి భజన చేశారు. ఎంత ఇలా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు మళ్ళా మేమేదో వాళ్ళు కిట్టిస్తామని మేము పోతే మాకు కండవలు వేశారండి, మేము ఆ పార్టీ అనేది మేము ఎప్పుడు ఆ పార్టీ ముఖం చూసేవాళ్ళం కాదు అని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఆ ఊరి పెద్దలను తీసుకొని, మా పార్టీ నాయకులను తీసుకొని సేమ్ టు సేమ్ మేము ఊడిచెర్ల తండా అని చెక్కబయలు చేశారు చూడు, వాళ్ళు ఇలా వేసుకొని మేము పార్టీలో చేర్చుకున్నామని ఈ తిక్కల మాటలు చెప్పడం తప్ప నిజమైన మాట కానీ నిజంగా. 3వ రోజు 18వ వార్డు ప్రచారంలో స్పీడ్ పెంచిన కావ్య కృష్ణారెడ్డి తనయ సంహిత తన తండ్రికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. కాగా ఈరోజు సంహిత జన్మదిన సందర్భంగా మహిళా నాయకులందరూ కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య మాట్లాడుతూ, సంహిత మొదట్లో తిరగలేదేమో అనుకున్నాం కానీ తన వయసును మించిన పరిణతితో ఎంతో చాకచక్యంగా ఓటును అభ్యర్థిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఓపికగా ప్రచారాన్ని కొనసాగించడం ఆశ్చర్యపరిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు, బీజేపీ మహిళా మండలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ ఊరికి రండి అంటూ వెళ్లే దారిలో మహిళలు రోడ్డు మీదకు వచ్చి పెదకూరపాడు నియోజకవర్గంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. గ్రామం బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికారు. ఎవరు వచ్చినా వెళ్లినా జనసేన పార్టీ ఉంటుంది. నా జన సైనికులు ఉంటారు. జన సైనికులు రాష్ట్ర క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం నిలబడేవారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను, నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను, జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను. కానీ నన్ను కాదనుకుని వెళ్ళిపోతే నేనేం చేయలేను. వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా, నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. జనసేన జన సైనికులు
వీర మహిళలు, జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు. పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేసి ఒకటే చెప్పాను, మనల్ని ఎవడు ఆపేది అని చెప్పి. మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్నా, మనల్ని ఎవడు ఆపేది? మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడ్రా మనల్ని ఆపేది? రాష్ట్ర నలుమూలల నుంచి దిక్కులు పిక్కటిల్లేలా అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్న సిద్ధం సిద్ధమనే సింహనాదాలు జగనన్న జైత్రయాత్రకు సంకేతాలని ప్రభుత్వపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊళ్లకూళ్లు తరలివస్తున్న తీరుతో రానున్న ఎన్నికల్లో కూటమి ఓటమి ఖరారైపోయిందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ప్రజలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. నో డౌట్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుట్ అని తేల్చి చెప్పారు. అసలు కూటమి అభ్యర్థులకు డిపాజిట్ దొరకడమే కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏటుకూరు సమీపంలో జరగనున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని లేల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఊళ్ళకు ఊళ్ళే తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నటువంటి తీరు కానీ, బహిరంగ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగినటువంటి వేలాది మంది ప్రజానికం ఇవాళ సభల్లో పాల్గొని బ్రహ్మాండమైనటువంటి రీతిలో జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నారు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు వారు కూడా, ఎందుకంటే పొత్తులతోనూ ఎత్తులతోనూ ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. దీనిలోనే అర్థమైపోతాం, దీని పెద్ద సర్వేలు కూడా అక్కర్లా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక పక్క పోటీ చేస్తుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు తప్ప ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నది చాలా స్పష్టంగా చెప్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మడుగురు హెవీ వాటర్ ప్లాంట్, అశ్వాపురం, గౌతమినగర్ కాలనీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పగలు కొమరయ్య, ప్రధాన కార్యదర్శి పాండ్య కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జనరల్ మేనేజర్ ఎస్ జగ్గారావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్కే శర్మాజీ, ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ కుమార్, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, టీఎస్పీ రవికుమార్, వెంకటేశ్వర్లు, గాదే కేశ్వరరెడ్డి, శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు. జరగండి అన్న बाहर जाना है सर। एक्सलेंट एक्सलेंट ओके सर कांतारा गाరు స్టార్ట్ చేయండి.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ కరీం మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ కలిసిమెలిసి ఐక్యంగా చేసుకునే పండుగ రంజాన్ అని, 40 రోజుల ఉపవాస దీక్ష అనంతరం చేసుకుంటున్న పండుగని, జీవితంలో వచ్చే కష్టాలను అధిగమించి మంచి జీవితాన్ని అల్లా ప్రసాదించాలని, ప్రతి ఒక్కరికి అల్లా దీవెనలు ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ అధ్యక్షులు షేక్ షరీఫ్, మండల కోఆప్షన్ అమీర్ సాబ్, షేక్ సైదులు, మొహమ్మద్ సదా సాబ్, మొహమ్మద్ జానీ పాషా, షేక్ షంషుద్దీన్, మొహమ్మద్ మల్సూర్ అలీ, మొహమ్మద్ గౌస్మియా, ఉమర్ ఫారూక్ మసీద్ అధ్యక్షులు షేక్ సైదులు, సదర్ సాబ్ సైదులు, ఉప సదర్ సాబ్ షేక్ మదర్, షేక్ యాకూబ్ సాబ్, అమీర్ సాబ్, షేక్ బిక్కన్ సాబ్, మల్లా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎట్లని మేము ఆలోచించి మన ఆ మసీదు ఈ మసీదు ఒక మన పైకాడి పోయినాం. మీరు ఓన్లీ మాకు మెటీరియల్ ఇప్పి మొత్తం నేను చూసుకుంటా, మొత్తం నేను చూసుకుంటా చెప్పి ఆ గేటుకి ₹1 తీసుకోకుండా ఐరన్ రాడ్, మన వెల్డింగ్ రాడ్లు కానీ, దాన్ని కట్ చేసే ప్లేట్లు కానీ అన్ని సొంత ఖర్చులు పెట్టుకొని దాన్ని తయారు చేసి తీసుకొని వచ్చి మన ఇది గేట్కి ఫిట్టింగ్ చేసి వెళ్ళారు. కాబట్టి అతనికి మనందరం శుక్రియా గుజారిష్ చేయాలి. వాళ్ళు ఎవరంటే మన ఇమామ్ సాబ్ గారి మనవాళ్ళు గులాం భాయ్, నాగూర్ భాయ్. వారికి ఒక చిన్న అందరం కలిసి చిన్నగా ఒక గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళిద్దరిని ఇక్కడ రమ్మని చెప్తున్నాం. భాయ్ గులాం భాయ్, అందరం కలిసి సంతోషంగా చేయాలి. చిన్న చిన్న పనులు కానీ పనులు కానీ ఎవరు చేసినా సరే ప్రతి సంవత్సరం అందరం కలిసి అతనికి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా. నేర్చుకుంటావనే ఇద్దరు హట్టే ఇద్దరు మోసతారా వారే देखा बेटे चार है तारीखा ఇలాంటి పనులు మంచి పనులు మన ఊరి కోసం ప్రతి ఒక్కరు చేసి ముందుకు చేయాలని కోరుతున్నాం. దీనిని గుర్తు చేయడానికి ఇప్పుడు మన మసీద్ పెద్దలు సైదుల్ బావ గారిని రమ్మని కోరుతున్నాం. సైదుల్ బావ రావాలి. డ్రైవర్ సైదుల్ గారు, బావ గారు రండి. అబ్బా, ఈ గ్రామ పెద్దలు 2 మసీదుల్ని సమన్వయంతో సమయస్ఫూర్తితో నడుపుతున్నారు. చిన్న చిన్న సందర్భాలు ఏమైనా వచ్చినా కూడా కలవాలి లేకుండా వాళ్ళిద్దరు కూడా ఇద్దరికి గుర్తు చేయాలని కోరుతున్నాం. గ్రూప్లో పెడేస్తా వచ్చే సంవత్సరం ఎవరు ఓడిపోతాడు, అక్కడ అవపడతాడా ఉంటాడా? వచ్చే సంవత్సరం ఎవరు ఉంటే ఓడిపోతాడు చూసుకుంటాం. हटबल तेरे हटबल इधर हट रहे पाशा 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 इधर हट बोवे बाबा हट बो सर बाबा ओ बाबा हट जरू हाँ अट्टबो हाँ टोय पेट చాలా కష్టపడ్డారు మన వాళ్ళు. దాదాపు ఒక 3 రోజులు కష్టం చేసి అమ్మ పక్క 3 రోజులు కష్టం చేసి డిజైన్ల కోసం చాలా కష్టపడ్డారు. ఆ డిజైన్లు మన ఏరియాలో మన చిలుకూరు మండలంలో మన గేట్ అంతా డిజైన్ ఎక్కడ లేదు.
ఫోటో కొట్టుకోరా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇవాళ పవన్ నేను కలిసొచ్చాం, మా జోడీ సూపర్ డూపర్ హిట్, మమ్మల్ని తట్టుకుని ఎవరైనా నిలబడగలరా? టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. ప్రశాంతమైన కోనసీమను దుర్మార్గులు మరో పులివెందులు చేయాలనుకుంటున్నారు. నేను చేయనిస్తానా? 3 పార్టీల అజెండా ఒకటే, అందాల కోనసీమను బంగారు సీమగా తయారు చేయాలన్నదే మా ఆలోచన. ప్రశాంతమైన కోనసీమలో 10 రోజులు ఇంటర్నెట్ కట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్ సంస్కారం లేని వ్యక్తులు సీఎం కుర్చీలో కూర్చోడానికి అనర్హులు. ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు కోరారు. సమాజంలో అణగారిన అభ్యున్నతి కోసం పోరాడిన నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే ఆశయ సాధనలో మనమంతా ముందుకు వెళదామని ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక విజయవాడ రోడ్డు కమలా సెంటర్ నందు ఉన్న ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయ్ భాను పలువురు బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాల ఎంజీసీ మార్కెట్లో ప్రతి కొట్టుకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్న మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా అన్నారు. అదేవిధంగా చీరాల ఎమ్మెల్యేగా కరణం వెంకటేష్ కి ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని అన్నారు. అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ కి కూడా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చిమట సాంబు, చీమకుర్తి బాలకృష్ణ, గుంటూరు ప్రభాకర్ రావు, చిన్ని లీలాధర్, రవి, షాపింగ్ మాల్ అధినేత తిరువేదుల రవి అభిమానులు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంలో కంబాల జోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ డివివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు, మండల నాయకులందరూ పాల్గొన్నారు. కాలస్వరూపిణి కాళికాదేవి కృపా కటాక్షాలతో గ్రామం
సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం కొల్చారం మండలం అధ్యక్షుడు వడ్ల సునీత ప్రభాకర్చారి అన్నారు. కాళికాదేవి నామస్మరణతో కొల్చారం గ్రామం మారుమోగింది. ఉగాది పండుగ పురస్కరించుకుని గత 3 రోజుల నుండి కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో అమ్మవారి పల్లకి సేవ కన్నుల పండుగలా జరిగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ మహిళా భక్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వడ్ల సునీత ప్రభాకర్చారి మాట్లాడుతూ ఉగాది పండుగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవ నిర్వహిస్తామని తెలిపారు. సిరిమామిడి ఔసుల పాండురంగాచారి, వడ్ల కృష్ణమూర్తి, వీరస్వామి నరసింహులు, కమ్మరి శ్రీను, కమ్మరి శేఖరయ్య, శివకుమార్, దశరథం, సిద్ధిరాములు, శ్రీనిచారి, రాజు, కమ్మరి కృష్ణమూర్తి, వడ్ల శంకరయ్య పాల్గొన్నారు. మండల కేంద్రమైనటువంటి కొల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయంలో విశ్వబ్రహ్మణులు అనగా మను మయ విశ్వజ్ఞ దాయిల వారందరూ కూడా ఉగాదిని పురస్కరించుకొని వారి పనిముట్లను గుడిలో పెట్టి పూజించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 4-5 రోజులు వివిధ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు శావా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శావా అనగా అమ్మవారిను చెరువులోకి తీసుకుపోయి స్నానం ఆచరించుకొని తీసుకొచ్చి మళ్ళీ గుడిలో పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి కాళికాదేవిని మేము కోరుకోవడం ఏంటంటే గ్రామ ప్రజానికానంతా కూడా సుఖ సంతోషాలతో ఉంచి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే హక్కు మనకే ఉంది. అసంతృప్తికి తావు లేకుండా సమిష్టి కృషి చేయాలి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. సొంత నిధులతో దగ్గరుండి బీటీ రోడ్డు నిర్మాణం చేయిస్తున్న చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ. నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో ముఖ్యమంత్రికి తెలియదా? తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్. ఊడిజర్ల తండా గ్రామం నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.